హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది పరిస్థితి, ఇది సిచ్యుయేషను. ఇలా ఉన్న దగ్గర మనకు కూలీలు రావడం చాలా కష్టం. వర్షాలు వచ్చి గ్యాప్ వచ్చిన తర్వాత ఇంత బురద ఉండదు అసలు. వాటర్ కంప్లీట్గా వాటర్ ఉండిపోయాయి. మీకు అంత కనిపించలేండి, ఇవి పలుచగా ఉంటాయి. ఉన్నాయి, కాయలు అయితే ఉన్నాయి, కోస్తున్నాము ఇంటి వాళ్ళ వరకే. ఇంత స్లో అయితే కోయం, కానీ మీకు ఒక చేత్తో ఫోన్ ఉంది కాబట్టి కొంచెం స్లోగా వస్తున్నాయండి. దాంతో కోస్తాం మేము నిమ్మకాయలు. అది చేసి అలా కింద పడిపోయేసరికి అంత బురద ఉంటుంది. వీటిని మేము స్నానం చేపిస్తున్నాం అనమాట. నిమ్మకాయల్ని మేము లిటరల్గా స్నానం చేయించి మరీ పంపిస్తున్నాం అనమాట. ఆ బురద అంటడం వల్ల ఫస్ట్ స్టార్ట్ చేశాను, నేను పోయడం స్టార్ట్ చేశాను, కానీ ఇదిగో చూపించాలనిపించింది. ఇదండి సిచ్యుయేషన్. ఇన్ని వాటర్ వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. ఇలా మాకు వాటర్ ఉంటాయని నేను మొత్తం కిందికి కాలువ తీశాను నేను వాటర్ పోవడానికి. అప్పుడంత సిచ్యుయేషన్ లేదు, కానీ ఈసారి మరీ వర్షాల వల్ల కంటిన్యూస్గా ఫ్లో ఉంటూనే ఉంది. కూలోళ్ళు రారు, ఈ వర్షాలు తగ్గవు, బురద పోదు, వాటర్ పోవు. ఇది సిచ్యువేషన్. కాయమో చాలా ఉంది, చెట్ల మీద చాలా ఉంది. ఈ పాటికి ఎప్పుడూ పంపించేసేయాలి. మళ్ళీ ఇంకో రౌండ్కి ఇది కోస్తేనే అది సైజుకి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం బలంగా ఉంటుంది కదా, ఇదే లాగేస్తుంది బలం అంతా. మంచి సైజు ఉన్న కాయ సేమ్ అండి, హ్యూమన్ లాగే ఉంటుంది. ఇది కూడా కొంచెం బలవంతుడు లాగేసుకున్నట్టు. మొత్తం మనం ఎంత ఇచ్చినా కూడా, బలం ఇచ్చినా ఇదే లాగేస్తుంది అనమాట. ఇది తీసేస్తేనే వెనక్కి వచ్చేది వస్తుంది, లేదంటే దానికి టైం పడుతుంది. మొత్తం ఆకులు చాలా కొంచెం బలంగా ఉండడం వల్ల మనకు కాయ తెలుస్తలేదు. నేను ఆల్రెడీ కొంచెం కోసాను, ఉంది కాయ ఉంది, కొమ్మలు చాటుకుంటుందిలేండి. అది పరిస్థితి. కూలోళ్ళు లేరు, వాళ్ళు వచ్చి బురదలో పనిచేయరు, రారు. సిచ్యుయేషన్ ఏదైతే అదైందని స్టార్ట్ చేసామన్నమాట. తప్పదు అని చేతులతో దింపడానికి మొత్తం చేతులు పాడైపోతాయండి, ముళ్ళు మొత్తం గుచ్చుకొని పాడైపోతాయి. ఈసారి వర్షాలు మరీ ఎక్కువైపోయాయి. అసలు అంటే తట్టుకోలేము అన్నమాట. ఇక గ్యాప్ ఉండేది, వర్షాకాలమైనా మనకి గ్యాప్ ఉండేది, పంట తీసుకోవడానికి గ్యాప్ ఉండేది, ఏదో పనులు చేసుకోవడానికి. ఈసారి అసలు కంటిన్యూస్. ఈ సైజు కాయ రాదనమాట మనకి. చుట్టూ పైన కనిపిస్తుంది కదా, ఆ సైజు కాయ రాదు. నెంబర్ 1 ఉంటే ఆల్రెడీ సైజుకి వచ్చిందంటే ఈ సైజు రాదనమాట. ఏదైతే అదైంది అనేసి రేట్ కూడా అంత లేదు, స్టార్ట్ చేసాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈసారి కొంచెం నాకు తెలుస్తుందండి, ఈసారి నిమ్మ రైతులకు కొంచెం దెబ్బే, చాలా దెబ్బ. ఇంత వాటర్ ఉంటే ఏమవుతుందంటే కన్జ్యూమ్ అనేది అవ్వదు కదండి. ఎండ్ కస్టమర్ అంతగా తీసుకోకపోతే మీకు ఐడియా ఉంటుంది కదా. వర్షాల వల్ల అసలు వెహికలే కదలదు కదా, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఢిల్లీకి ఉండదు, హైదరాబాద్ ఉండదు. ఎక్కువ పోయేది ఢిల్లీకి పోతాయి, మాది బెంగళూరు తక్కువ, ఢిల్లీకి ఎక్కువ. సో ఎక్కడెక్కడ రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి కదా, ఉండదు రేట్ అయితే అంతగా ఉండదు. ఎందుకంటే ఈ వర్షాల వల్ల కూడా కొంచెం పంట ఎక్కువే వచ్చింది, వెనక్కి వచ్చింది. ఇంకోటి ఏంటంటే పంట వెనక్కి వచ్చింది, వెనక్కి రావడం వల్ల రేట్ అంతగా ఉండదు. సిచ్యువేషన్ దారుణమైన సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడ రోడ్లు డ్యామేజ్ అవ్వడం వల్ల వెహికల్స్ ఆగిపోతాయి. వెహికల్స్ ఆగిపోవడం వల్ల ఆ డ్యామేజ్ అనేది పర్సంటేజ్ పెరుగుతుంది. పర్సంటేజ్ పెరగడం వల్ల మనకు రేటు తగ్గిస్తారు. వాళ్ళు లాభాలు చూసుకోవాలి కదండి, వాళ్ళు వెయిటింగ్ ఛార్జెస్ చూసుకోవాలి కదా. సో అలా ఆ రేట్ అనేది ఆటోమేటిక్ తగ్గుతుంది. డ్యామేజ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే వాటరీ కదా. సమ్మర్ అయితేనేమో అదొక ప్రాబ్లం, వాడిపోతుంటాయి. ఢిల్లీ కంటే 2-3 డేస్ పడుతుంది ఈజీగా. డిపెండ్స్ మా సిచ్యుయేషన్, డ్రైవర్ని బట్టి, వెహికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇవన్నీ ఉంటాయి.
సో ఈసారి కొంచెం ఇబ్బందే, అసలు ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేయడమే లేడీ స్టార్ట్ చేశారు ఈ వర్షాల వల్ల. వివత్సైన వర్షాలు కదా, వెహికల్స్ ఎక్కడెక్కడ కదలకపోవడం వల్ల ముందే గెస్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ అనేది స్టార్ట్ చేయలేదు ఢిల్లీకి. సో లేట్గా స్టార్ట్ చేశారు. ఏదో ధైర్యం చేసాం, రేట్ అయితే తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది ఈసారి. వాటికన్నిటికీ బుర్ర తీసేయాలి ఇప్పుడు, కోసిన వాటన్నిటికీ